నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. అట్లీ గారు అలానే అల్లు అర్జున్ గారు ఇద్దరి కాంబినేషన్‌లో ఒక మంచి సినిమా రాబోతోంది. మనందరికీ కనుల పండుగ చేయబోతుంది అంటూ ఒక వార్త. దాంట్లో ఇప్పుడు మనం వింటున్నాం లోలా వీఎఫ్ఎక్స్ అని. వీఎఫ్ఎక్స్ అంటే కాస్త ఐడియా ఉండింది మనకి. లోలా యాడ్ అయ్యేసరికి అసలు ఎలా ఉండబోతుందా? ఏం చేయబోతున్నారా? సాధారణంగా మనకు 'అవతార్' వచ్చిన తర్వాత ఆ గ్రాఫిక్స్ మాయాజాలం మనకు కావాలనిపిస్తుంది. ఎలా ఉండబోతోంది? ఇందాక అన్నావుగా 'అవతార్' అని. ఆ! 'అవతార్' గ్రాఫిక్స్ చేసింది కూడా వీళ్ళే. ఓహో! 'లోలా' అనేది సంస్థ. సంస్థ? హ్మ్. అదే చాలా మందికి ఒక డౌటు. అదో రకమైన వీఎఫ్ఎక్స్ అంటే అదో వీఎఫ్ఎక్స్. రకమైన వీఎఫ్ఎక్స్ బట్ సీరియస్‌లీ అదో రకమైన వీఎఫ్ఎక్స్ అన్నా కూడా ఆశ్చర్యం లేదు. హ్మ్. దానికి ఆ సత్తా ఉంది. ఎందుకంటే 'కల్కి' సినిమా వీళ్ళే చేశారమ్మా. నీకెంత న్యాచురల్‌గా ఉంటది ఆ గ్రాఫిక్స్ అంతా కూడా. ఓకే. ఏదో కొత్త ప్రపంచంలోకెళ్ళినట్టు నిజంగా అలా ఉందేమో! హ్మ్. అంటే ఒక్కసారి నీకు ఆ స్క్రిప్ట్ ఇచ్చామంటే అణువణువు నీకు ఆ ప్రపంచమే కనబడతది. వీళ్ళు తర్వాత 'గోట్' గూడా చేశారు గానీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్' హ్మ్. అదో రకంగా ఉంటది. దాని గురించి మాట్లాడకపోవడం బెటర్. అవును. అంటే మాట్లాడుకోవాలి స్వర్ణ. ఎందుకు చెప్పనా? సంస్థ గొప్పది, గొప్పది, గొప్పది అంటున్నాం కాబట్టి, ఆ సంస్థలో గూడా లోటుపాట్లుంటాయిగా. ఉండాలిగా. ఇప్పుడు 'అవతార్' బావుంది. అవును. ఆయన 'కల్కి' బావుంది. మరి 'గోట్' బాలేదు. హ్మ్. అలాంటప్పుడు నెక్స్ట్ సినిమా మనం ఇచ్చింది కూడా బావుంటదో, బావుండదో చెప్పలేం. అవును. ఏ సంస్థకైనా అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చే బడ్జెట్స్, ఆ టైం తగ్గట్టు ఉంటది ఏదైనా సరే. వాళ్ళకి కావాలి ఇప్పుడు చెప్తారు. మాకు 3 ఏళ్ళు పడతదండి ఇదంతా చేయడానికి. లే నాకు 1 ½ ఇయర్‌లో ఏదో రకంగా చేసిండు. వాడు ఏదో రకంగానే చేసిస్తాడు. నిజమే. అంతే గదా! అప్పుడు ఆగాలి. ఒక పర్టిక్యులర్ పీరియడ్ చెప్పినప్పుడు, ఈలోపు మీకు కావాల్సిన షూట్ అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు దీని గురించి ఇంతలా మాట్లాడుతున్నామంటే, నేను 'అట్లీ', హ్మ్. 'అల్లు అర్జున్' సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బయటికొచ్చాయి. కానీ 'అల్లు అర్జున్' గారు నిజంగానే ఈ మూవీ సైన్ చేశారనేది కూడా ఒక పెద్ద డౌటే. ఎందుకంటే చేసాడు. చేసాడు. 'పుష్ప 3 ర్యాంపేజ్' అంటున్నారు. మరోపక్క 'త్రివిక్రమ్' గారితో సినిమా అంటున్నారు. అసలు టైం ఎక్కడుంది? ఇంకెన్ని సంవత్సరాలు పడతది మళ్ళీ మన 'అల్లు అర్జున్‌ని' చూడ్డానికి అని? వచ్చేస్తాడు. అయితే 'అట్లీతో' సినిమా దీనికి వీళ్ళిద్దరు కలిసి అక్కడికెళ్లారు. అది చూడ్డానికి. హ్మ్. ఇక 'అల్లు అర్జున్' నచ్చేసింది. వావ్! అని. కానీ మంచి విషయమే. వీళ్ళ గ్రాఫిక్స్ నిజంగా చాలా బావుంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు 'అవతార్' ఇచ్చిన సంస్థకి, 'కల్కి' ఎళ్ళిన సంస్థకి 'అల్లు అర్జున్' సినిమా ఎళ్ళిందంటే 'అల్లు అర్జున్' సినిమా గూడా ఏదో ఉంటదిగా. అసలు కథ ఏమైయుంటది? సంథింగ్ నిన్ను ఇంకో ప్రపంచంలోకి ఏమైనా తీసుకెళ్తారా? అది కూడా ఒక విజువల్ వండరా? హ్మ్. ఖచ్చితంగా 'లోలా వీఎఫ్ఎక్స్‌కెళ్ళిందంటే అది విజువల్ వండర్ అయితేనే ఆ గడప తొక్కుద్ది. దాంట్లో వేరే హ్మ్. ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇప్పుడు ఈ సినిమా ఆహ్, ఖచ్చితంగా ఒకవేళ విజువల్ వండరే అయిందనుకో, నువ్వు 'అల్లు అర్జున్' అకౌంట్‌లో 'పుష్ప 2' తర్వాత 'పుష్ప 2' 2000 నెక్స్ట్ 3000 సినిమా కొల్లగొట్టే హీరో గూడా 'అల్లు అర్జునే' అవుతాడు. హ్మ్. ఆహ్, ఈలోపు 'రాజమౌళి' గారు, 'మహేష్ బాబు' గారి సినిమా వస్తే ఏమన్నా అనుకోవచ్చు చెప్పలేము. బట్ ఇప్పుడు తనే అవుతాడు. యాక్చువల్‌గా మన హీరోలందరూ కూడా అది మాస్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఒకలాంటి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. కాస్త డస్కీ స్కిన్ ఉన్న క్యారెక్టర్‌కి స్టోరీ కాస్త వెయిట్ ఉండేలాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా వీఎఫ్ఎక్స్ వచ్చేస్తే డామినేటింగ్ అంతా వీఎఫ్ఎక్స్‌కే ఎళ్తది. మన యాక్టింగ్ పార్ట్ కాస్త తక్కువవుతది. అలాంటి సినిమాలు అల్లు అర్జున్ గారు ఎలా ఒప్పుకున్నారు? అంటే కథ ఎలా ఉండబోతుంది? అంటే రాజుల కాలంకి తీసుకెళ్ళబోతున్నారా? ఒక ఫ్యాంటసీ మూవీనా? ఎలా ఉండే అవకాశం ఉంటది? నువ్వు ఇందాక 'డస్కీ' అన్నావు గదా! క్లాస్‌గా కనపడ్డ హీరో కొడితే ఒప్పుకోవట్ల. హ్మ్. నిజమే. జనా ఆ మాత్రం ఎగిరెగిరి పడేలా తన్నాలంటే బాగా కరుడు గట్టినట్టు ఉండాల హీరో. రగడ్ లుక్ కావాలి. ఆ! అంటే మనం ఇంతకుముందు విలన్లకేసేవాళ్ళం అలాంటి గెటప్‌లు. హీరో నున్నగుండేవాడు. అవును. అప్పట్లో చాలా డైలాగులుండేవి కదా! ఎంత కొట్టినా సరే ఇన్‌షర్ట్ పోదు, తల చెరగదు, చేతికొక దుమ్ము కూడా అంటదు. చాలా మాట్లాడుకునేవాళ్ళం అప్పట్లో. సో, అట్లా ఇప్పుడేమైందంటే ఆ రేంజ్‌లో అంటే మరి అంత క్లాస్‌గా తన్నాలి అంటే హ్మ్. తన్నేవాడు ఈ ఎగిరెగిరి పడేది ఒప్పుకోవట్ల. వాళ్ళు ఎగిరెగిరి పడంటే ఈయన గూడా ఎగిరెగిరి తన్నాల. ఆ ఎగిరెగిరి తన్నడానికి ఆ సాఫ్ట్ ఫేస్ సరిపోవట్ల. ఈవెన్ 'మహేష్ బాబు' గూడా 'గుంటూరు కారంలో' ఎందుకు అంత మాస్ ఇచ్చాడు? అవును. ఆయన మరీ సాఫ్ట్‌గా ఉండి కొడితే జనాలు ఒప్పుకోవట్లేదని. అవును. సాఫ్ట్‌గా ఉండాలంటే ఐదర్ హీరోకి పోలీస్ వేషం అన్నా ఇవ్వాలి. హ్మ్. మరి లేకపోతే కుదరట్ల. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ వచ్చి ఇచ్చమన్నట్టు కొడుతుంటే ఒప్పుకోవట్లే జనాలు. అవును. నిజమే. అందుకని సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయట్ల. హ్మ్. సో, అందుకని చెప్పేసి అందరికి రగ్గుడు లుక్కులు ఇస్తున్నారు. అది బాగా హిట్ అవుతున్నాయి గూడా. నువ్వు మరి అంత గట్టిగా కొట్టిన తర్వాత ఎక్కడో చోట మనకు కూడా దెబ్బ తగులుతది కదా! నువ్వు రాడ్లు పట్టాలన్నా, సైకిల్ చైన్‌లు పట్టాలన్నా, మాసిపోయాలన్నా
ఇలాంటివన్నీ అంటే ఫ్యాక్టరీలలోనేగా ఎక్కువ ఈ పరికరాలన్నీ దొరుకుతాయి. అలాంటి వాటిని బట్టి కిందేసి మీదేసి కొట్టాలంటే నీకు ఆ లుక్ అలా ఉంటేనే సెట్ అవుతుంది. జనాలు కూడా ఇష్టపడుతున్నారు, ఎగిరెగిరి చూస్తున్నారు. ఇప్పుడు నిన్న లెనిన్ ఆ పిల్లోడు లుక్ అలాగే ఉంది. అఖిల్ని నువ్వు క్లాస్ గా ఉండి తన్నిస్తా అంటే చూడలా జనాలు. కష్టమే అది. ఈవెన్ మన ఇంకొక ఎగ్జాంపుల్ వాళ్ళ అన్నది కూడా నాగ చైతన్య. నాచే నువ్వు క్లాస్‌కి ఎంత తీసుకొచ్చి తన్నిచ్చినా ఎవడు చూడలే నా చైతన్యని. హ్మ్. మొన్న తండేలో నువ్వు మాస్ లుక్ ఇచ్చి కొట్టించావా? ఎగబడి చూసారు. చూసారు. కరెక్టే. ఇప్పుడు మనకి హీరో కంటే ఇంత గడ్డం ఉండాలి. తెల్లగా ఉండొద్దు. అందంగా కనిపించొద్దు. లేదు నువ్వు నున్నగా ఉన్నావంటే నువ్వు సున్నితంగా కొట్టుకోవాలి. అంతే. నువ్వు కొట్టొద్దు. అవును. నువ్వు కొట్టాలి, మాస్‌గా సంథింగ్ ఏదో చేయాలి, మాస్ బీట్ డాన్స్ ఎయ్యాలి అన్నా నీకు ఆ లుక్ ఉండాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అదే కదా అవుతుంది. ఇంతకుముందు హీరోలు అందం చూడడానికి చాలా బాగున్నాడు అని అనిపించాలి అన్నట్టు కోరుకునేవారు. ఇప్పుడు అలా కాదు. కాస్త యాక్షన్ ఎలిమెంట్సే కోరుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఆ సినిమా 'రామ్ చరణ్' గారిది అంత క్లాస్‌గా అంత అందంగా కనిపిస్తే నచ్చలేదు జనాలకి. మాకు మాసే కావాలంటున్నారు ఆళ్ళు. గేమ్ చేంజర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అదే అంటున్నా. నువ్వు అంత క్లాస్‌గా ఉండి కొడితే ఒప్పుకోవట్లా అసలు. హ్మ్. నువ్వు ఇప్పుడు అదే పెద్దికొచ్చిన రెస్పాన్స్ చూడు. అదే అంటున్నా. ఇంత గడ్డం వేసుకోవాలి. నల్లగా ఉండాలి. మాలో కలిసిపోవాలి నువ్వు. నువ్వు అందంగా ఉంటే ఒప్పుకోమంటున్నారు. ఒప్పుకోవట్లా. సో ఇప్పుడు సేమ్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీ కూడా అలాగే ఉంటే కనుక అదే రగ్గుడ్ లుక్‌తో ఉండి, ఈ రేంజ్ ఫైట్స్ ఉండి, ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ఉండి, సంథింగ్ ఉంటే ఒక మ్యాజిక్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అదే ఆ మ్యాజిక్‌కొచ్చేసరికి మనకి ఎక్కడ ఎక్కడ ఈ విహరిస్తారా వీళ్ళు? అంతే గదా! అంటే ఏ లోకానికి పట్టుకెళ్తారా మనల్ని? ఒక్క చిన్న గ్లింప్స్ రిలీజ్ అయితే సినిమా ఏంటని క్లారిటీ అర్థమైపోద్ది. వస్తది. యాహ్! దట్ అట్లీ గారు ఇప్పటివరకు మనం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే చూసాం. ఐడియా వచ్చిందా మీకు? తమిళ్‌లో విజయ్‌తో తీసిన ఆ రగడ్ లుక్ ఇచ్చినప్పటికి కూడా ఒక పార్ట్ మాత్రం కాస్త క్లాసిక్‌గా ఉండేలానే ఉంటది. అంటే విజయ్ గారి సినిమాలో కొంచెం వైట్ హెయిర్, వైట్ బియర్డ్‌లో కూడా కనిపిస్తూ ఉంటాడాయన కొద్ది కొద్దిగా. బట్ అల్లు అర్జున్ ఆ రగడ్ లుక్ ఒప్పుకుంటారో లేదో మనకు తెలీదు. మరీ వైట్ పెట్టాల్సిన అవసరం లేదులే. అదే. బట్ అదే. అహా! ఇన్ జనరల్‌గా అసలు వేరే లోకానికి తీసుకెళ్తున్నారంటే. చూడాలి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే. థాంక్ యూ.